నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట్లు. ఈరోజు ట్రెడిషనల్ తెలుగు వంటకం ఎంతో రుచికరమైనటువంటి చింత చిగురు మటన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అరకిలో మటన్ శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి పెట్టుకోవాలి. సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు, చింత చిగురు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నూనె, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు చింత చిగురిని వీడియోలో చూపించినట్లు చేతిలో వేసుకొని నలిపి పెట్టుకోవాలి. దాంట్లో ఏమన్నా ముదురు ఆకులు కానీ కాడలు కానీ ఉంటే ఏరేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ చేయడం వల్ల ఆకులో ఉన్నటువంటి పులుపు కూరలోకి చక్కగా దిగుతుంది. ముక్కకంతా పులుపు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చింత చిగురు ఎక్కువగా దొరికితే దాన్ని 1 or 2 months నిల్వ ఉంచుకోవచ్చండి. దానికోసం ఇలా చింత చిగురు నలిపేటప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని గట్టిగా నలిపేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకున్నటువంటి చిగురు మీకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను కుండ వాడుతున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, దాంట్లోనే సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఉడికిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను నూపప్పు నూనె వాడానండి. దానివల్ల కొంచెం నురుగు వస్తుంది. మామూలు నూనెకైతే ఈ నురుగు ఏమీ రాదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే కూర అడుగు అంటుతుంది. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. దీంట్లో ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 to 2 minutes ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూర అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కూర మీద మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి కూరంతా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, కూరలో ఉన్నటువంటి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. కూర కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలో మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి కూర ఉడకడానికి. ఇప్పుడు ఈ మట్టి పాత్ర మీద మూత పెట్టేసుకొని అందులో ఉన్నటువంటి నీరంతా ఎగిరిపోయి కూర చక్కగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. మనం మటన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందుకే చాలా త్వరగా ఉడికింది కూర. ఇప్పుడు మనం నలిపి పెట్టుకున్నటువంటి చింత చిగురు అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర పైన మూత పెట్టేసి 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఆ చింత చిగురులో ఉన్నటువంటి పులుపు అంతా ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 minute తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని 1 to 2 minutes కూర ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైనటువంటి పుల్లగా ఉండే చింత చిగురు మటన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ చింత చిగురు మటన్ వేసుకొని తింటుంటే అమృతంలా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మీకు కానీ చింత చిగురు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది. ఈ చింత చిగురు హెల్త్కి కూడా చాలా మంచిది. నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 100 subscribers అయ్యారు. 100 subscribers అంటే మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎలాంటి వీడియోలు చేస్తానో, ఎలాంటి కంటెంట్ చేస్తానో తెలియకుండా నాకు 100 members సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నేను 100 subscribers అయితే ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కుందాం అనుకున్నాను. ఎందుకంటే ఏదన్నా ఈజీగా కొనేసుకుంటే దానికి విలువ ఉండదేమో అని నేను ఫీల్ అవుతాను. ఇప్పటి నుంచి నా నుండి మీకు లాంగ్ వీడియోస్ కూడా వస్తాయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.